తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల్లో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు కేసీఆర్ కు షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేయడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహారాష్ట్రపైనే పెద్ద ఎత్తున ఫోకస్ చేసి మహారాష్ట్రలో పార్టీని ఏర్పాటు చేశారు. అనేకమార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను సైతం నిర్వహించి అక్కడి నేతలను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై నోరెత్తలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నేతల పార్టీ ఫిరాయింపులతో అగమ్య గోచరంగా తయారైంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారన్న వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్రావుతో సహా పార్టీ ముఖ్య నేతలు ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలవనున్నట్టు సమాచారం. ఈరోజు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆయనతో కీలక భేటీ నిర్వహించిన తర్వాత అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఊహించని పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ్కి నేతగా చెప్పుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేసి మోదీ సర్కార్ని గద్దెదించాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై గద్దె దిగిన పరిస్థితి వచ్చింది. ఘోర పరాజయం తర్వాత ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే కేసీఆర్ తనయ్య కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై జైలుపాలు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత కుదేలైంది. దీంతో కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్ గా ఉండడంతో ఆయా రాష్ట్రాలలో బీఆర్ఎస్ వైపు చూసిన వారంతా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా శరద్ పవార్ ఎన్సీపీలో చేరి పార్టీని విలీనం చేయనున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం తర్వాత కాస్తో కూస్తో పట్టు సాధించిన మహారాష్ట్రలో పార్టీ నేతలంతా జంప్ అవుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపైన, జాతీయ రాజకీయాలపైన గులాబీ బాస్ ఏం చెబుతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.